అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ డిఆర్ అరియర్స్కి సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈ మధ్య మనకి భోగి పండుగ రోజు నుంచి మనకి ఈ డిఆర్ఎస్ అయితే జమ అవుతున్నాయి. ఇప్పటికి 6 ఇన్స్టాల్మెంట్లు చాలామందికి జమ అయ్యాయి. అలాగే కొందరికి 3 ఇన్స్టాల్మెంట్లు జమ ఉన్నాయి, కొందరికి అసలు జమ కాలేదు. దీనికి సంబంధించి ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ గౌతమ్ గారిని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు మరియు యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి గారు కలవడం జరిగింది. వారి దృష్టికి కింది సమస్యలు తీసుకెళ్లారు. వాటిల్లో మొదటిది రిటర్న్ అయినటువంటి బిల్లు తిరిగి అప్లోడ్ చేయకపోవడం వల్ల కొంతమంది డిడిఓలు బిల్లులు సబ్మిట్ చేయకపోవడం వల్ల టీచర్లు, ఉద్యోగులు అందరికీ అరియర్స్ జమ కాలేదని, కాబట్టి బిల్స్ సబ్మిట్ చేసేందుకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే మరొక సమస్య, ఇక్కడ మున్సిపాలిటీ టీచర్లు విద్యాశాఖ పరిధిలోకి వచ్చినందున చాలామందికి డిఏ బిల్లు సబ్మిట్ కాలేదని, అంతేకాక చాలామంది పిఎఫ్ ఖాతాలు కూడా రద్దయినవి, అట్టి వారికి నగదు రూపేణ చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. అలాగే ఎయిడెడ్ మోడల్ స్కూల్ టీచర్స్ డిఏ అరియర్స్ జమ కాని విషయం కూడా ప్రస్తావించారు. అలాగే రిటైర్ అయిన మరియు చనిపోయిన ఉపాధ్యాయుల డిఏ జమల సమస్యలు కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఈ పలు సమస్యల్ని ప్రస్తావించారు. దీనికి సెక్రటరీ గారు సమాధానం చెప్తూ వారం రోజుల్లో రిటర్న్ అయినటువంటి బిల్లులు క్లెయిమ్ చేయని అరియర్స్ బిల్లు అప్లోడ్ చేసేందుకు మరొక అవకాశం ఇస్తామని చెప్పారు. అందుకు దానికి సంబంధించి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని రూపొందిస్తున్నామని చెప్పారు. కాబట్టి డిఏ బిల్లులు సబ్మిట్ చేయాల్సిన వారు, ఎవరైనా పెండింగ్లు ఉన్నవారు మీరు డీడీఓ లేదా ఎస్టీఓ గారికి తెలియజేసినట్లయితే, ఉద్యోగులు డీడీఓ గారికి, అలాగే పెన్షనర్స్ ఎస్టీఓ గారికి తెలియజేసినట్లయితే దానికి సంబంధించి ఏర్పాట్లు ముందుగానే ఆ బిల్లు సబ్మిట్ చేయడానికి కావాల్సినటువంటి సమాచారం రెడీ చేసి పెట్టుకుంటే ఆ బిల్లులు ఇప్పటికే సబ్మిట్ చేసి రిటైర్ అయిన కారణంగా, చనిపోయిన వారి కారణంగా అరియర్స్ పొందలేకపోయిన వారు కూడా బిల్ నెంబరు, తేదీ, బ్యాంక్ అకౌంట్ మొదలైన వివరాలు సేకరించి సంబంధిత ఎస్టీఓ లేదా డిటిఓ వాళ్ళకి తెలియజేయాలి. ఈ విధంగా మనం ఈ విషయం తెలియజేయడం వల్ల 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వొకేషనల్ టీచర్స్కు కూడా ఓపీఎస్ వర్తింపజేయాలని కోరగా ఫైల్ ప్రొఫైల్ చేస్తామని చెప్పారు. ఈ విధంగా పలు సమస్యల మీద స్పందించారు. ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించి మనకైతే ఈ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి ఎవరికైతే ఈ డిఏ అరియర్స్ పూర్తిగా 6 ఇన్స్టాల్మెంట్లు రాలేదో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో 6 ఇన్స్టాల్మెంట్లు డిఏ డిఆర్ అరియర్స్ జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి చాలామంది వాట్సాప్ గ్రూప్లో అలాగే కామెంట్లో అడుగుతున్నారు, మాకు ఇంకా జమ కాలేదని చెప్పి. ఖచ్చితంగా అందరికీ ఈ 60 నెలలు అంటే దాదాపుగా 6 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి మొత్తం డిఏ డిఆర్ అరియర్స్ పూర్తిగా జమ అవుతాయి. అయితే మరొక కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మాత్రం అందరికీ ఖచ్చితంగా ఎవరికి మిస్ కాకుండా జమ కావడం జరుగుతుంది.